94-year-old యంగ్ జెన్జీ డైరెక్టర్ అయిన ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి థియేటర్లో ఉన్న ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ కొంతమంది లేచి వెళ్ళిపోయారు. ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి, నన్నెవరు ఇంకా లేపలేదేంటి, నా మాటేంటి పాటలా ఉందేంటి, ఈ దాసుగాడు యేసుదాసు అయిపోయాడా ఏంటి. కొంతమంది డైరెక్టర్స్ ఫార్ములా బేస్డ్ సినిమాస్ తీస్తూ ఉంటారు. ఒక హిట్ ఫిల్మ్కి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ పరిధిలోనే వాళ్ళ సినిమా తీయగలుగుతారు అనమాట. కానీ కొంతమంది ట్రూ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు దే డోంట్ వర్క్ విత్ ఈక్వేషన్స్. ఇది మీకు ఎలా చెప్పాలంటే, ఒక ఒక తాపీ మేస్త్రి ఉంటారు, ఆయన బిల్డింగ్ కట్టగలరు. కానీ అదే ఒక ఆర్కిటెక్ట్గా డిజైన్ చేశారనుకోండి, ఆ హౌస్ చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. సినిమా ఈజ్ నో డిఫరెంట్. సమ్ డైరెక్టర్స్ నో ద ఈక్వేషన్స్, ట్రెండ్స్ అర్థమవుతూ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి వాళ్ళకంటూ, అండ్ కొన్ని హిట్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ మోస్ట్లీ అవుట్డేట్ అయిపోతూ ఉంటారు. బట్ దెన్ దెర్ ఆర్ సమ్ ఫిల్మ్ మేకర్స్ హూ డోంట్ వర్క్ విత్ ఫార్ములాస్. వాళ్ళ దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది అనమాట, వాళ్ళకంటూ విజన్ ఉంటుంది, ఒక ఆర్టిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. వీళ్ళు దే ఆల్వేస్ స్టే రెలవెంట్, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు అనమాట. అలాంటి ఒక కేటగిరీలో ఉన్న వ్యక్తి సంగీతం శ్రీనివాస్ గారు. ఈ జనరేషన్ కిడ్స్కి సంగీతం శ్రీనివాస్ గారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. సో జస్ట్ టు అండర్స్టాండ్ హిస్ వర్క్, మీరు పుష్ప విమానం కానీ, ఆదిత్య 369 కానీ, భైరవ ద్వీపం కానీ, ఇలాంటి మూవీస్ ఒకసారి చూడండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ హీ స్టేడ్ హెడ్ ఆఫ్ హిస్ టైమ్. 94-year-old జెన్జీ డైరెక్టర్ అయినా మూవీ స్టార్ట్ అవడమే మీకు ఒక 20 minutes ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది అనమాట. ఫాస్ట్ కట్స్ ఉంటాయి, క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి, వైడ్ యాంగిల్ షాట్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఏ రీజన్. క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి అండ్ చాలా నీట్గా ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ద బ్యూటీ ఈజ్ అంత ఫాస్ట్ పేస్డ్ ఇంట్రొడక్షన్లో కూడా మీకు ఆ క్యారెక్టర్ మ్యానరిజమ్స్ అర్థమైపోతూ ఉంటాయి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో అట్ ద సేమ్ టైం ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. స్టోరీ ఏం డిఫరెంట్ ఏం కాదు, స్టోరీ చాలా చోట్ల ఉన్న స్టోరీయే, చాలా రొటీన్ స్టోరీయే, కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు బాగా నచ్చిందంటే కెమెరా వర్క్ చాలా బాగా నచ్చింది. ఇది ఒక మ్యూజికల్. ద థింగ్ విత్ మ్యూజికల్ ఈజ్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అది మరీ సీరియల్ లాగా అనిపించకూడదు అనమాట. దానికి యాక్టర్స్ చాలా మెచ్యూరిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్స్ క్యాప్చర్ చేసేలాగా కెమెరా యాంగిల్స్ కూడా పెట్టగలుగుతూ ఉండాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. కలర్స్ చాలా బాగుంటాయి, సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంటుంది. యూ విల్ అండర్స్టాండ్ డెప్త్, ఆ పర్టికులర్ సీన్లో డెప్త్ అర్థమవుతూ ఉంటుంది. మీకు ఫోకల్ పాయింట్స్ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ టు దిస్ ఫిలిం, బట్ అవి చాలా బాగా ఓవర్కమ్ చేశారనిపించింది అనమాట. మోస్ట్ ఆఫ్ దీస్ యాక్టర్స్ ఆర్ యంగ్, చాలా చాలా యంగ్ యాక్టర్స్, రిలేటివ్లీ న్యూ యాక్టర్స్ అనమాట. కానీ ఫినామినల్ యాక్టింగ్ చేశారు అసలు. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి గౌరీ క్యారెక్టర్ అనమాట, అహల్య గారు చేశారు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అండ్ వెరీ రిలవెంట్గా ఉంటుంది ఆ సీన్కి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి, వచ్చే మ్యూజిక్కి చాలా రిలవెంట్గా ఉంటుంది. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ నాకు బాగా నచ్చిన ఇంకో క్యారెక్టర్ ఏంటంటే వంశీ గారి క్యారెక్టర్. ఆయన కొంచెం తాగుబోతు క్యారెక్టర్ అనమాట. అయింది చాలా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది, ఆయన సాంగ్ చాలా బాగుంటుంది. నాకు ఇంకో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే అప్పాజీ గారి క్యారెక్టర్, అమృతం అప్పాజీ గారి క్యారెక్టర్. నాకు ఆయన పేరు అదే కదా, నాకు ఆయన పేరు అప్పాజీ అని గుర్తొస్తూ ఉంటుంది. ఈయన క్యారెక్టర్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ అ మ్యూజికల్ కదా. ఈ ఒక పర్టికులర్ శాపం వల్ల విలేజ్ లో అందరూ సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా, దే విల్ కమ్యూనికేట్ త్రూ సాంగ్స్ అండ్ మ్యూజిక్. అప్పాజీ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆయనకి మ్యూజిక్ అంటే ఇష్టం ఉండదు. సో ఒక మ్యూజిక్ అంటే ఇష్టం లేని క్యారెక్టర్ని ఈ పర్టికులర్ స్పేస్ లో ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఎలా ఫీల్ అవుతారని చూపించడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా డిఎస్పి గారి గురించి. మ్యూజిక్ అయితే తీస్తారు అసలు. ఈ కైండ్ ఆఫ్ మూవీకి మ్యూజిక్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, బట్ స్టిల్, ఎందుకంటే ప్రతి చోట యూ హ్యావ్ టు బి క్రియేటివ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ క్రియేటివ్ అప్రోచ్ ఉండాలి. ఆ మ్యూజిక్ ఫ్రెష్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఒకే మ్యూజిక్ రొటీన్ వెళ్ళకూడదు. హీఈస్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీలో ఫ్లాస్ కూడా ఉన్నాయి. ద మెయిన్ ఫ్లా ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయితే ఈ మూవీకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందో అదే ఒక విధంగా ఫ్లాలా అయిందనమాట. ఎస్పెషల్లీ ఈ మాటలే పాటల్లో అవ్వడం అనేది చాలా చోట్ల మనకు బోర్ ఫీల్ చేస్తుంది. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే
ఇనీషియల్‌గా కొంచెం బానే ఉంటది. సెటప్ అంతా బానే ఉంటది. సెటప్ క్రియేట్ చేస్తారు. ఇక్కడి నుంచి అందరూ ఇంక పాటలే పాడతారు. మాటలుండవని మనకు అర్థమవుతది. కాకపోతే ఆ స్టార్టింగ్ 10 మినిట్స్ బానే ఉంటది. కాకపోతే నెక్స్ట్ నుంచి ఏంటంటే ఈ ఈ పాటలన్నీ ఎలా ఉంటాయంటే మాటలే, కానీ దానికో జస్ట్ ఒక రాగం తీసినట్టు ఉంటది. అంటే నార్మల్‌గా మాట్లాడేసి దానికి చివరన ఒక రాగం పెట్టినట్టు ఉంటది. అంతేగాని ఒక ప్రాపర్ ట్యూన్‌తో ఒక ప్రాపర్ సాంగ్ లాగా ఏమి ఉండదనమాట. సో, అది మనకి బోర్ ఫీల్ చేస్తది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో లాస్ట్ 20 మినిట్స్ కొంచెం బోర్ ఫీల్ అవుతదనమాట. సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ బానే ఉంటది. బికాజ్ ఆహ్, అక్కడి నుంచి కొంచెం కట్ చేసి మనల్ని ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళడం. మీకొక చిన్ని బ్రీతింగ్ స్పేస్ దొరుకుద్ది. అండ్ దెన్ మీరు కరెంట్ సినారియోలోకి వచ్చేస్తారనమాట. ఈ మూవీకి బడ్జెట్ చాలా తక్కువ. విజువల్‌గా చాలా చోట్ల తెలిసిపోతా ఉంటది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ విలేజ్ సెట్ ఉంటది. విలేజ్‌లో హార్డ్‌లీ 20, 25 హౌసెసే ఉంటాయి. ఆ సెట్ క్లియర్‌గా తెలిసిపోతా ఉంటది. బట్ దెన్ అగైన్ అదే అన్నా. యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎన్ ఎక్స్‌ట్రావగెంట్ సెట్ కదా! కుబేరపురం అనేది ఇట్స్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అనమాట. అక్కడ ఒక గోల్డ్ మైన్స్ ఉంటాయి. గోల్డ్ మైన్స్ ఎక్కువ మంది వర్క్ చేస్తా ఉంటారు. కాకపోతే డ్యూ టు సమ్ కన్‌స్ట్రెయింట్ అనమాట మనకి చాలా చోట్ల చాలా తక్కువ మంది జనాలు కనిపిస్తా ఉంటారనమాట. అదొక చిన్న ఫ్లాలా అనిపించింది. అండ్ కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. బట్ థాట్ వి కెన్ అవాయిడ్. అంతకు మించి ఏం లేదు. థియేటర్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హ్మ్. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నా రోలో కొంతమంది ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. అది చెప్పాను కదా! 20 మినిట్స్ బోర్‌డమ్ ఉంటదని. కానీ సినిమా ఎండ్ వరకు చూసిన వాళ్ళు థియేటర్‌లో 70% మంది నించొని క్లాప్స్ కొట్టారు. సో, దట్స్ ఆల్. యూ హావ్ టు డిసైడ్. హోప్‌ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ అండ్ ఆల్సో మై పెయింటింగ్. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.